తెలంగాణలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు స్కూళ్ల రీఓపెన్ రోజే పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా ప్రింటింగ్ ప్రక్రియను కూడా స్పీడప్ చేసింది. విద్యార్థులందరికీ సుమారు 1.41 కోట్ల పుస్తకాలు అవసరం. ఇప్పటికే ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలాఖరులోగా పుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మే నెలాఖరులోగా అన్ని స్కూల్ పాయింట్లకు అవసరమైన పుస్తకాలను అందించేలా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ప్రింట్ అయిన పుస్తకాలను దశల వారీగా జిల్లా కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తోంది. రాష్ట్రంలోని సర్కార్, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు తదితర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 24.43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటిలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. సర్కార్ ఆదేశాలతో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభం నాటికే బడుల్లో పుస్తకాలు రెడీ చేయాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. మే 10లోగా అన్ని జిల్లా కేంద్రాలకు పుస్తకాలు చేర్చేలా ప్లాన్ రెడీ చేశారు. మే 30 నాటికి రాష్ట్రంలోని ప్రతి స్కూల్ పాయింట్ కు అన్ని పుస్తకాలు చేర్చాలని డిసైడ్ అయ్యారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పాయింట్లకు చేరిన తర్వాత అక్కడి నుంచి మండల పాయింట్లకు, అటు నుంచి స్కూల్ పాయింట్లకు పుస్తకాలను చేరవేయనున్నారు. మండలం, జిల్లా విద్యార్థుల ఇండెంట్లకు అనుగుణంగా పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. కాగా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ క్రమంలోనే విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాల ఇండెంట్లకు అనుగుణంగా పుస్తకాలను పంపిణీ చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఏటా మే మొదటి వారంలో జిల్లాలకు పుస్తకాలను పంపించేవారు. కానీ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 1.41 కోట్ల పుస్తకాలకు గాను ఇప్పటికే 34.36 లక్షల పుస్తకాలు జిల్లాలకు చేరిపోయాయి. అక్కడి నుంచి స్కూల్ పాయింట్స్ కు చేరాల్సి ఉంది. ముందుగా దూర ప్రాంతాల్లోని జిల్లాలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట, నిజామాబాద్ తదితర సుమారు 10 జిల్లాలకు 30% పైగా పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి.